హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం కంప్లీట్గా బ్రాండ్ అంటే ఏంటి, అసలు బ్రాండింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి, బ్రాండింగ్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, బ్రాండ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ నేను బ్రాండింగ్ గురించి వెళ్ళే ముందు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఫెవికిక్ తెలుసు కదా, సో ఫెవికిక్ అంటే ఏంటి ఆలోచిస్తున్నారా? ఇట్స్ ఎ గమ్ అని మీకు మీ మైండ్లో వచ్చేసింది కదా థాట్. సో అది గమ్ కాదండి, ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్. యాక్చువల్లీ గమ్ అనేది నార్మల్ ప్రోడక్ట్ అనమాట. అండ్ అలాగే మీరు ఒక పర్సన్ని ఆన్లైన్లో సెర్చ్ చేయండి అని చెప్పడానికి మీరు ఏం చెప్తారు? గూగుల్ చేయండి అని చెప్తారు. సో గూగుల్ ఈజ్ నాట్ అ ప్రాసెస్, ఇట్స్ అ కంపెనీ నేమ్. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక ఆధార్ కార్డ్ని కానీ లేదంటే దీన్ని ఫోటోకాపీ తీయాలంటే మీరు ఏమని చెప్తారు? సరే కానీ ఏం కావాలి చెప్పు. అది లైసెన్స్ జిరాక్స్ ఒకటి కావాలి, జిరాక్స్ చేయండి అని చెప్తుంటారు. చాలా మంది జిరాక్స్ షాప్స్ కూడా చూసుకుంటారు కదా. సో ఇట్స్ ద ప్రాసెస్ వచ్చేసి ఫోటో కాపీయింగ్ అనమాట. జిరాక్స్ అనేది ఒక బ్రాండ్ నేమ్. సో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీరు ఎక్కడున్నా కూడా మీకు నూడిల్స్ అనగానే మీకు ఫస్ట్ మ్యాగీ గుర్తొస్తుంటుంది. ఎందుకు? సో వాళ్ళ బ్రాండ్ సెటప్ అనేది, బ్రాండ్ మెసేజ్ అనేది అలా చెప్పడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలన్నప్పుడు అది వితౌట్ బ్రాండ్ వెళ్ళా, విత్ బ్రాండ్ వెళ్ళాలని చెప్పేసి మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయి. సో అది ఈ వీడియోలో మీకు నేను విత్ బ్రాండ్ వెళ్ళాలా, వితౌట్ బ్రాండ్ వెళ్ళాలని చెప్పేసి మీకు నేను డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్రాండింగ్ అంటే ఏంటి? సో బ్రాండింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ని మీరు ఐడెంటిఫై చేయడం, దాన్ని బిలీఫ్ అండ్ ట్రస్ట్ చేయడమే బ్రాండింగ్ అనమాట. సో బ్రాండ్ ఈజ్ ఆల్వేస్ అ పేరెంట్ కంపెనీ. సో మీకు కొన్నిసార్లు పేరెంట్ కంపెనీ ఉండొచ్చు, అదే ప్రోడక్ట్ అంటే పేరెంట్ కంపెనీ నేమే బ్రాండ్ లాగా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, లైక్ హార్లిక్స్ కానీ, కాంప్లాన్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మెయిన్ కంపెనీ అది కాదనమాట. సో ఇట్స్ అ ప్రొడక్ట్స్. బట్ వాళ్ళు ఏవైతే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అవి ప్రొడక్ట్సే, కాబట్టి ఇప్పుడు అవి బ్రాండ్ అయినాయి. సో వాటి కింద కూడా మీరు ఉమెన్ హార్లిక్స్ అని, చిల్డ్రన్ హార్లిక్స్ అని, లేకపోతే డిఫరెంట్ హార్లిక్స్ కానీ, హార్లిక్స్ చాక్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. ఇవి ఎలా వస్తున్నాయంటే ఇట్స్ వాళ్ళు స్టార్టింగ్గా ఎవరైతే ప్రోడక్ట్ని కూడా బ్రాండ్ లాగా స్టార్ట్ చేశారు. సో మీకు నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏముంటుందని చెప్పేసి. సో బిఫోర్ దట్ అసలు బ్రాండింగ్ అంటే ఏంటని మనం తెలుసుకుందాం. సో వాట్ ఈస్ బ్రాండ్? సో బ్రాండ్ అంటే ఇట్స్ సైన్ కానీ, లోగో కానీ, సింబల్ కానీ, ద కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ కూడా ఉన్నవని బ్రాండ్ అంటారు అనమాట. సో ఇది ఒక పర్సన్కి అంటే ఒక కంపెనీకే ఉండొచ్చా, లేదంటే పర్సన్కి ఉండొచ్చా అంటే బోత్, వైస్ వర్సా. మనం ఒక పర్సన్ కూడా కొన్నిసార్లు బ్రాండ్ అవుతారు, కొన్నిసార్లు ఏంటంటే ఓన్లీ కంపెనీ బ్రాండింగ్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నారు అనుకోండి, మీ ప్రొడక్ట్స్ మీరు సెల్ చేసే ప్రోడక్ట్కి ఐడెంటిఫికేషన్ అనేది బ్రాండ్ అనమాట. సో ఇది చాలా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక నెక్స్ట్ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాని బెనిఫిట్స్ ఏముంటాయని చెప్పేసి. బిఫోర్ మనం ఒక బ్రాండ్ని స్టార్ట్ చేసేటప్పుడు దాని నేమ్ తీసుకోవడానికి సో దాంట్లో మనం 4 కేటగిరీస్ అంటే 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని మనం కన్సిడర్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈజీ టు ప్రొనౌన్స్ అండ్ రిమెంబర్. మీరు ఒక బ్రాండ్ నేమ్ తెలుసుకోండి మీ మైండ్లో. ఆ బ్రాండ్ ఏదైతే మీకు గుర్తుకొచ్చిందో అది మీకు రిమెంబర్ చేసుకోవడానికి ఈజీ అయింది, గుర్తుపెట్టుకోవడానికి, ప్రొనౌన్స్ చేయడానికి కూడా ఈజీ ఉంది. ఇట్స్ లైక్ మీరు హెడ్ కట్ అని ఒక సెలూన్ ఉంది అనుకుందాం. హెడ్ కట్ అనేది మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్స్ లైక్ సింపుల్ నేమ్ కదా, హెడ్ కట్. సో ఆ సెలూన్ రిలేటెడ్ ఉంది. అలాగే స్పనిషియా సెలూన్ అని చెప్పేసి ఒకటి ఉంది అనుకోండి, మీరు అది ప్రొనౌన్స్ చేయడానికి ఈజీ ఉంది, దాన్ని రిమెంబర్ కూడా మీరు చేసుకోలేదు. సో ఆల్వేస్ బ్రాండ్ నేమ్ అనేది ప్రొనౌన్స్ చేయడానికి అండ్ రిమెంబర్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. అండ్ దాని తర్వాత సింపుల్ అండ్ షార్ట్గా ఉండాలి. సో సింపుల్ అండ్ షార్ట్ అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. టాటా కానీ, లేకపోతే జియో కానీ, రిలయన్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రాండ్స్. సో ఇవన్నీ సింపుల్ అండ్ షార్ట్గా ఉంటాయి. సో మనకు గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ యువర్ ప్రొడక్ట్ డైమెన్షన్స్. సో ఆల్వేస్ మీరు ఏదైనా అంటే హెడ్ కట్ అనేది ఇందాక నేను చెప్పాను, అది సెలూన్ రిలేటెడ్. అంటే మీ హెడ్ని కట్ చేయడం, అంటే మా హెడ్ని షేప్ చేయడం, హెడ్ని కట్ చేయడం అనేది మీకు ప్రోడక్ట్కి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే జనాలు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అదే మీరు మీకు సంబంధం లేని నేమ్స్, మీ ప్రోడక్ట్కి సంబంధం లేని నేమ్స్ మీరు పెట్టారనుకోండి, జనాలు ఈజీగా గుర్తుపెట్టుకోలేరు. అండ్ దాంతోపాటు ఇట్ షుడ్ బి యూనిక్. మీరు ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు తీసుకొని పెట్టుకోకుండా ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి యూనిక్ అండ్ కొత్తగా ఉండడానికి మీరు ట్రై చేయండి. దాంతోపాటు మీరు బ్రాండింగ్ చేసుకోవడం ద్వారా మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు, లేదంటే వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అసలు మనం బ్రాండింగ్ ఎందుకు చేయాలి, డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు కదా, ప్రోడక్ట్ సేల్ చేసేద్దాం తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ మెరిట్స్ కనుక మీరు తెలుసుకుంటే డెఫినెట్లీ మీరు బ్రాండింగ్ చేయాలని అనుకుంటారు. సో దాంట్లో ఫస్ట్ వచ్చి కస్టమర్ రికగ్నిషన్. ఒక ప్రోడక్ట్ అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ మీరు మీ ముందు ఒక 2 ప్రోడక్ట్స్ నేను ఉంచాలనుకోండి, డెఫినెట్లీ మీరు ఏదైతే బ్రాండింగ్ ఉందో, మీకు ఆల్రెడీ మీకు తెలిసిన బ్రాండ్ ఉందో దాన్నే మీరు చూస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. సో ఆల్వేస్ మీ కస్టమర్స్ ఏమైనా మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి బ్రాండ్నే చూస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈజీ టు ఇంట్రొడ్యూస్ న్యూ ప్రొడక్ట్స్. మీరు ఏదైనా ప్రోడక్ట్ని మీరు లాంచ్ చేయాలనుకున్నారు, లేకపోతే మీరు ఆ ప్రోడక్ట్ని కొత్తగా మీరు ఇండస్ట్రీలోకి అంటే మార్కెట్లోకి తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఈజీగా మీరు బ్రాండ్ నేమ్ చెప్పి లాంచ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు మీరు ఒక నూడిల్స్ ఉన్నాయనుకోండి, నూడిల్స్ ఒక వైట్ కవర్లో నేను ట్రాన్స్పరెంట్ కవర్లో నేను పెట్టాను.
సో దాంట్లో మసాలా కూడా పెట్టాను సేమ్ లైక్ మన ఏవైతే మ్యాగీలో ఉంటాయో. సో సైడ్కి ఇంకా నేను మ్యాగీ కూడా పెట్టాను అనమాట. సో మీరు ఏది తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు? డెఫినెట్లీ ఏదైతే బ్రాండింగ్ ఉందో బాగుందో దాన్నే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, అది మ్యాగీ కానీ ఇంకేదైనా కానీ. సో ఆల్వేస్ బ్రాండింగ్ అనేది హెల్ప్స్. మీకు ఏవైతే మీరు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు బ్రాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా విజువల్గా ఉంటుంది, నాట్ ఓన్లీ ప్యాకేజింగ్, ఇంకా చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అది మీకు నేను ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. దాంతోపాటు ఇంకేంటంటే కస్టమర్ లాయాలిటీ. మీరు ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు అనుకోండి, ఆ సేల్ చేస్తున్నప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు మీ బ్రాండ్ ఎక్కువ రిమైండ్ చేసుకుంటారు. లైక్ మీకు ఒక సర్వే ప్రకారం చెప్తాను, ఎందుకంటే నేను మార్కెటింగ్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది అనమాట ఈ ప్రాసెస్ అనేది. ఇట్స్ లైక్ మీరు ఒక ప్రోడక్ట్ని పర్సన్కి అమ్మారనుకోండి, వితౌట్ బ్రాండ్ అమ్మితే విత్ ఇన్ 15 daysలో ఆ పర్సన్ అనేది మీ ప్రోడక్ట్ని మిమ్మల్ని మర్చిపోతాడు. అదే మీరు విత్ బ్రాండ్ తోటి మీరు ఆ పర్సన్కి సేల్ చేసినాక అట్లీస్ట్ 3 to 6 months వరకు మిమ్మల్ని మీ ప్రోడక్ట్ని గుర్తుపెట్టుకుంటాడు. సో ఆ లోపు మీరు ఏదైనా మార్కెటింగ్ మెసేజ్ ద్వారా మీకు వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. దాని ద్వారా మీకు కస్టమర్ లాయల్టీ అనేది పెరుగుతుంది. మీరు అంటే ఓన్లీ బ్రాండింగ్ ద్వారా పెరుగుతుంది కాదు, మీరు ఇచ్చే సర్వీసెస్ ద్వారా వీటన్నిటి ద్వారా పెరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కస్టమర్ లాయల్టీ. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజింగ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ బిజినెస్. సో మెయిన్గా చూసినట్లయితే మీరు ఏదైతే ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత మీకు ఏదైతే లాయల్ కస్టమర్స్ ఉంటారో డెఫినెట్లీ వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఒక పేస్ట్ ఉందని అనుకోండి, పేస్ట్ మీరు కొంతమంది ఉంటారు, కొన్ని ఇంట్లలో ఓన్లీ కోల్గేట్ పేస్టే వాడతారు, కోల్గేట్ వైట్ పేస్టే వాడతారు. సో ఇలా చూసినట్లయితే వాళ్ళ ఆఫ్టర్ ఏమైతే వాళ్ళ పేస్ట్ అయిపోతుంది, డెఫినెట్లీ వాళ్ళు నెక్స్ట్ ఏది పర్చేస్ చేస్తారు? కోల్గేట్ వైట్ పేస్టే పర్చేస్ చేస్తారు. దీని ద్వారా మనకి ఏంటంటే ప్రోడక్ట్లీ లాయల్టీ పెరగడం ద్వారా ప్రోడక్ట్ ఎక్కువ మనం ప్రాఫిటబిలిటీ, అదే ఎవరైతే లాయల్టీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు కొంటారు. దాని తర్వాత మీరు బ్రాండింగ్ ఎవరికైతే అంటే ప్రమోట్ చేస్తున్నారు కొత్తగా పర్సన్స్ రీచ్ కావడానికి, దాని ద్వారా కూడా మీరు మార్కెట్ షేర్ పెరుగుతుంది, దాని ద్వారా కూడా మీరు ప్రాఫిట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బ్రాండింగ్ వల్ల. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇద్దరు పర్సన్స్ ఒకటే ప్రోడక్ట్ని సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారు అనుకుందాం. సో ఒకరు విత్ బ్రాండ్ లాంచ్ చేస్తారు, వితౌట్ బ్రాండ్ లాంచ్ చేస్తారు. లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే మీరు విత్ బ్రాండ్ ఎవరైతే లాంచ్ చేస్తారో వాళ్ళు ఫ్యూచర్లో గ్రో అయ్యి ఫ్యూచర్లో ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ మీరు విత్ బ్రాండ్ వెళ్ళినట్లయితే మీకు అడ్వాంటేజ్ అని ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక చాక్లెట్ బ్రాండ్ అనేది లాంచ్ చేస్తారు. చాక్లెట్ అనేది మీకు చాలా మంది కస్టమర్స్కి మీరు సెల్ చేయడం స్టార్ట్ చేశారు, వితౌట్ బ్రాండ్ ఓన్లీ ర్యాప్ చేశారు, వైట్ ట్రాన్స్పరెంట్ లేదంటే ఒక గోల్డెన్ ర్యాప్ చేసేసి ఏం బ్రాండింగ్ చేయలేదు, ఏం చేయలేదు. సో ఎవరైతే మీరు కస్టమర్ సేల్ చేస్తారో చాలా బాగుంది ప్రోడక్ట్, చాలా బాగా నచ్చింది, వాళ్ళు అయితే నెక్స్ట్ టైం షాప్కి వెళ్ళినప్పుడు ఏం చాక్లెట్ అని అడుగుతాడు, అంటే దానికి ఒక పేరు ఉండాలి కదా. సో దానికి ఒక బ్రాండ్ ఉండాలి కదా, నెక్లెస్ కానీ ఇంకేదన్నా కానీ లేకపోతే ఇంకేదైనా క్యాడ్బరీ కానీ ఇంకేదైనా నేమ్ ఉండాలి కదా. సో ఏం లేకుండా మీరు సేల్ చేస్తారు. ఇంకో పర్సన్ ఏం చేశాడు, సేమ్ మీలాగా లాంచ్ చేశాడు, బట్ ఒక నేమ్ తోటి లాంచ్ చేశాడు, జనాలకు అది కూడా సేమ్ ప్రోడక్ట్ జనాలకు నచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ బ్రాండ్ నేమ్ చెప్పి అడుగుతారు. సో అది అడిగినప్పుడు ఇప్పుడు ఒకటే రిటైలర్ దగ్గర అంటే ఒకే షాప్లో మీ ప్రొడక్ట్స్ 2 products అవైలబుల్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా ఏదైతే ఎక్కువ సెల్ అవుతుందో నెక్స్ట్ టైం ఆ రిటైలర్ ఎవరుతుంటారో అదే ప్రోడక్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. దాని ద్వారా మీకు అడ్వాంటేజ్ అనేది లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సింపుల్గా అర్థం చెప్పడానికి చేశాను నేను, ఆ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్ బిజినెస్ వాల్యూ. సో డెఫినెట్లీ మీ బిజినెస్ వాల్యూ అంటే మీకు బిజినెస్కి ఉన్న ఒక బ్రాండ్ క్రెడిబిలిటీ అనేది డెఫినెట్లీ ఈ బ్రాండింగ్ ప్రాసెస్ ద్వారా పెరగడం జరుగుతుంది అనమాట. మీరు వితౌట్ బ్రాండ్ వెళ్ళినప్పుడు మీకు బిజినెస్ వాల్యూ అయితే జనాల్లో అవుతుందో అది దాంతో కంపేర్ చేస్తే విత్ బ్రాండింగ్ వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్. ఒక జనాలు ఎవరైతే మీ బ్రాండ్ని నమ్ముతారో క్వాలిటీ కూడా అష్యూరెన్స్ అనేది మీరు వాళ్ళకి చూపించవచ్చు. దాని తర్వాత మీ ప్యాకేజీలో కానీ లేకపోతే మీరు చేసే ప్రాసెస్లో కానీ మీరు చేసే సర్వీసెస్లో కానీ మీరు వాళ్ళకి ఆ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అట్రాక్ట్ అండ్ రిటైన్ బెస్ట్ ఎంప్లాయీస్. సో మీరు బ్రాండింగ్ అనేది ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఫ్యూచర్లో హై క్వాలిటీ ఎంప్లాయీస్ కూడా మీ బ్రాండ్లో జాయిన్ అవ్వడానికి అంటే మీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అది చాలా చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళని. ఎందుకంటే ఆల్రెడీ బ్రాండింగ్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద టాటా అని ఇలాంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎందుకు మెయిన్ కంపెనీస్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే డెఫినెట్లీ అది బ్రాండ్ అనేది వాళ్ళు సెట్ చేస్తారు కాబట్టి జనాలు అక్కడ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. సో అది మెయిన్గా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది. దాంతోపాటు మీకు ఫర్దర్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళని ఎలా రిటైన్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా ఉండాలనేది అది నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అది దీంట్లోకి రాదు, బట్ మీరు అట్రాక్ట్ చేయడానికి బ్రాండింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో. ద కంక్లూజన్ ఆఫ్ దిస్ వీడియో. సో బ్రాండింగ్ ఉండాలా వద్దా అంటే డెఫినెట్లీ ఐ సే బ్రాండింగ్ అనేది అవసరం. కానీ మీరు దాని గురించి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి బ్రాండింగ్ సర్వీసెస్ అంటే ఇలా వీడియోస్ చేయడం ఇలా చేయడం అంత అవసరం లేదు. సో ఫస్ట్ మీరు ఎక్కడైతే మీ కస్టమర్స్ ఉంటారో అక్కడ మీరు మిమ్మల్ని చూపించడం స్టార్ట్ చేయండి. వాళ్ళకి వెళ్ళేటో కొన్ని వీడియోస్ చేయడమా, లేకపోతే అవేర్నెస్ కానీ లేకపోతే కొన్ని క్యాంపెయిన్స్ చేయడమా,
అవుట్డోర్ క్యాంపెయిన్స్ కానీ ఇలాంటి ఆన్లైన్ క్యాంపెయిన్స్ కానీ ఏమైనా చేయడం మీరు స్టార్ట్ చేయండి తక్కువ బడ్జెట్లో. కానీ బ్రాండింగ్ అనేది మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత చాలా చాలా అవసరం. సో మేము కూడా బ్రాండింగ్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక బ్రాండ్ని మీరు సెటప్ చేసి దాన్ని ఎలా గ్రో చేయాలని చెప్పేసి మీకు స్ట్రాటజీస్ కానీ మీకు వర్క్స్ కూడా మీకు చేయడం జరుగుతుంది. మీరు ఏమైనా ఆలోచిస్తున్నట్లయితే బ్రాండింగ్ రిలేటెడ్ ఈ బ్రాండింగ్ ఎట్లా గ్రో చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లయితే కింద ఒక లింక్ ఉంటుంది గూగుల్ ఫామ్. సో ఆ ఫామ్ ఫిల్ చేసి ఫ్రీ కాల్ అనేది బుక్ చేసుకోండి. మేము కాల్ చేస్తాము. మా సర్వీసెస్ మీకు ఓకే అనుకుంటే మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాం. అప్కమింగ్ వీడియోస్లో మీకు నేను బ్రాండ్స్ రిలేటెడ్ డీటెయిల్ వీడియోస్ అనేది చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.